నమస్తే, వెల్కమ్ టు నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్. నేను రవి. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన ఆత్మకథలో రాసుకున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడంతో వివాదం నెలకొంది. కేంద్ర బడ్జెట్పై చర్చ జరుగుతున్న సందర్భంగా రాహుల్ గాంధీ నరవాణే పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్పై జరుగుతున్న చర్చలో రాహుల్ గాంధీ ఈ అంశాలపై మాట్లాడారు. భారత సరిహద్దు డోక్లాం సమీపంలో 4 చైనా ట్యాంకులు ప్రవేశించాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కూడా ఆరోపించారు. ఈ పుస్తకానికి సంబంధించి ఒక మ్యాగజైన్లో ప్రచురించిన పేజీలను రాహుల్ గాంధీ సభలో చూపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఖండించారు. హౌస్ రూల్స్ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్లు రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ప్రచురణ జరగని పుస్తకాన్ని ఉద్దేశిస్తూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ప్రశ్నించారు. పుస్తకంలో వాస్తవం ఎంతుందో ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో రాహుల్ అలాగే రాజ్నాథ్ సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్ ఏ పుస్తకం నుంచి ఆ వ్యాఖ్యలు తీసుకున్నారో ఆ పుస్తకాన్ని సభలో ప్రవేశపెట్టాలని రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. నరవాణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఏప్రిల్ 2024లో విడుదల కావాల్సి ఉంది. అయితే అనుమతి ఇవ్వని కారణంగా ఇది ఇంకా వెలుగు చూడలేదు. ఇదే అంశాలపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి, ఏంటి అంటే ఈ అంశాలు పార్లమెంట్లో ప్రస్తావనకు రావడానికి గల కారణాలు ఏంటి? పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. 5వ రోజు ఒక్కసారిగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలతో పార్లమెంట్ అంతా కూడా గందరగోళ పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకవైపు అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అటు స్పీకర్ అందరూ కూడా దీనిపై ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఖండించినటువంటిది. ముఖ్యంగా అంటే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సమయంలో ముఖ్యంగా ఇది ఒక సబ్జెక్టు, ఒక బుక్ రిలీజ్ కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఆయన చేతిలో ఏదైతే పేపర్స్ పట్టుకొని ఇక్కడ అంటే బుక్కును నిలుపుదల చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఇండియా తర్వాత చైనా బార్డర్ లో ఉండేటటువంటి పరిస్థితులని దాదాపు 2020లో జరిగినటువంటి సంఘటన ఉదాహరించి ఆ పుస్తకం మనకు 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ అన్నటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తడంతో ఒక్కసారిగా ఎవరైతే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని అబ్జెక్ట్ చేస్తూ అసలు ఆ పుస్తకం రిలీజ్ కాలేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. అయితే అప్పుడు అంటే ఏదైతే ఆయన చేతిలో ఉండేటటువంటి పేపర్స్ ని తీసుకొని దాటిని పబ్లిష్ చేస్తూ ఈ పుస్తకం దాదాపు సంవత్సరం పైగా నుంచి కూడా ఏదైతే రక్షణ శాఖ నుంచి కూడా అనుమతి కొరకు వెయిట్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా పుస్తకానికి ఏదైతే డెస్టినీ పుస్తకానికి అనుమతి లభించట్లేదు అంటూ కూడా ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యలకు అటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక్కసారిగా కూడా ఇది ఒక అంటే ఇండియా చైనాకు సంబంధించినటువంటిది, ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగే ముందుగా చాలా జాగ్రత్తగా దీన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం ఒకటి. తర్వాత ఈ పుస్తకానికి ఏదైతే పబ్లిష్ కానటువంటి పుస్తకాన్ని మీరు ఇక్కడ ఎలా ప్రవేశపెడతారంటూ కూడా ఇక్కడ కీలకంగా వ్యాఖ్యలు చేసినటువంటిది. అసలు పుస్తకం సంబంధించినటువంటిది దాదాపు మనకు అంటే ఏ ఆర్మీ అంటే ఆర్మీలో పనిచేసినటువంటి ఇక్కడ ఆర్మీ చీఫ్ ఆఫీసర్స్ వాళ్ళ ఏదైతే రిటైర్మెంట్ తర్వాత వారికి ఉన్నటువంటి అనుభవాన్ని తన పుస్తక రూపంలో రాయడం అన్నది ఖచ్చితంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఇంతకు ముందు కూడా చాలా మంది ఆర్మీ చీఫ్స్ వారి పుస్తకాలను అంటే రిలీజ్ చేసినటువంటిది. ఆ విధంగానే మనకు గతంలో కూడా శివ అరూర్ అనుకోవచ్చు, తర్వాత మనకు జేపీ దాల్వి రాసినటువంటి అనేక పుస్తకాలు ఇండియాకి సంబంధించినటువంటి వారి అంటే వారి వర్క్ చేసినటువంటి సమయంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనుకోవచ్చు, వాటిని ఏ విధంగా ధీటుగా జవాబు ఇచ్చామన్నటువంటిది ప్రతి వ్యక్తి ఆర్మీ చీఫ్ వారికి సంబంధించినటువంటి సర్వీస్ గురించి ఒక పుస్తకాన్ని రాసేటటువంటిది హ్యాబిట్, అలవాటు అంతా కూడా చాలా మందికి ఉంటుంది. అదే విధంగానే ఏదైతే పుస్తకాన్ని రాసిన తర్వాత యాజ్ ఏ రూల్ ప్రకారంగా ఇక్కడ మనకు ఎంఓడి రక్షణ శాఖకు సంబంధించిన అనుమతి ఖచ్చితంగా కావాలి. ఆ తర్వాతనే దాన్ని పబ్లిష్ చేయడం అన్నది కూడా ఇక్కడ మనకు అంటే ప్రచురణ ఇదంతా కూడా చేయడం అన్నది ప్రాసెస్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మనకు నరవణన్ రాసినటువంటి తన అంటే 2019 నుంచి 2022 వరకు ఆయన చేసినటువంటి ఏదైతే సర్వీస్ లో చాలా కీలకమైనటువంటి ఇక్కడ మనకు బుక్ లో చాలా కీలకంగా ఇటు ఇండియా
తర్వాత చైనాకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడంతో దీనికి సంబంధించినటువంటి పుస్తకాన్ని రిలీజ్ కి సంబంధించింది రాహుల్ గాంధీ పార్లమెంట్ లో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ ఇతడు కూడా అంటే 2019 డిసెంబర్ 31 నుంచి 2022 మనకు ఆగస్టు వరకు కూడా ఈయన ఈ సర్వీస్ లో ఉన్నాడు. దాదాపు లడక్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో అంతా కూడా తన డ్యూటీని చేసినటువంటి సమయంలో అతడు తనకు జరిగినటువంటి అనుభవాన్ని తన పుస్తకంలో ఇక్కడ రాయడం అన్నదే ఇక్కడ కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. తర్వాత తన జరిగినటువంటి అనుభవాన్ని ఇక్కడ నరవణన్ రాయడం అన్నది దాన్ని పాయింట్ అవుట్ చేస్తూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో దీనిపై డిస్కషన్ అంటే తను చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ అంటే బడ్జెట్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక అంటే మనకు సరిహద్దుకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానికి సంబంధించినటువంటి అంశానికి తర్వాత ఆ పుస్తకానికి ఎలాంటి పబ్లికేషన్స్ కానీ తర్వాత ఇంకా దాన్ని పబ్లిష్ కూడా చేయలేనటువంటి దాన్ని మీరు ప్రస్తావించడం ఎలా అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు ప్రశ్నించినటువంటిది. దీనితో రాహుల్ గాంధీ వాకౌట్ చేసి బయటికి వచ్చిన తర్వాత తాను చెప్పాలనుకున్నది కూడా తనని చెప్పనివ్వట్లేదంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది. అసలు ఈ నరవణన్ కి సంబంధించినటువంటిది 2019 నుండి 2022 వరకు ఆయన చాలా కీలకంగా మనకు అంటే ఆగస్టు 30, 2020లో రాత్రి 8:15 చైనా తర్వాత ఏదైతే ఇండియా బార్డర్ లో లడక్ ప్రాంతంలో 4 యుద్ధ ట్యాంకులకు సంబంధించినటువంటిది చొచ్చుకొని రావడము వస్తున్నటువంటి సమాచారాన్ని ఆ పుస్తకంలో రాయడం అన్నదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాయింట్. అసలు మనకు తెలిసి ఇండియా తర్వాత చైనాకు సంబంధించినటువంటి లడక్ ప్రాంతంలో జరిగినటువంటి ఘర్షణలు దాదాపు సైనికుల మధ్య జరిగినటువంటి పోరు అంతా కూడా మనం చూసాం. దానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ డెస్టినీ బుక్ లో వివరించి రాయడం అన్నది దానికి ప్రచురణ అంటే తను రాసినటువంటి పుస్తకాన్ని తన రిటైర్మెంట్ అయ్యాక 2023లో ఏదైతే మనకు పబ్లికేషన్స్ కొరకు పర్మిషన్ కొరకు రక్షణ శాఖకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ పుస్తకానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ రాకపోవడంతో దీనికి సంబంధించినటువంటిది ఈ విషయాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది. దీనిని అబ్జెక్ట్ చేస్తూ అటు కేంద్ర మంత్రులు చేసినటువంటిది. అయితే ఇక్కడ ఏదైతే 2020లో దాదాపు 8:15 ఏదైతే చైనా నుంచి వచ్చేటటువంటిది చాలా కీలకమైనటువంటిది డోక్లం అన్నటువంటిది ఒక ప్రాంతము సరిహద్దు ప్రాంతంలో అక్కడికి ఇక్కడ యుద్ధ ట్యాంకులు వస్తున్నటువంటి సమయంలో ఇతడు ఎవరైతే నరవణన్ మొత్తం అంతా కూడా దాని కమాండింగ్ చీఫ్ గా ఉన్నాడో ఆ సమయంలో తాను యుద్ధ ట్యాంకులు వస్తుంది నేను ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి అన్నటువంటిది సమయంలో అప్పుడు ఆర్మీ చీఫ్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ తర్వాత జైశంకర్ తర్వాత అజిత్ డోవల్ కి కాల్ చేసి సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. పై నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఎలాంటిది కూడా చేయరాదు అన్నటువంటి ఉత్తర్వులు జారీ చేశారు అన్నటువంటి వ్యాఖ్యలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా ఇందులో రాయడం తోటి ఇక్కడ 2023 నుంచి కూడా ఏదైతే బుక్ పబ్లికేషన్స్ కు ప్రచురణకి ఇచ్చినటువంటి అప్పటి నుంచి కూడా ఇక్కడ రక్షణ శాఖ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఈ పుస్తకంలో రాయడము ఇదే అంశాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రస్తావించడం అసలు దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే కేంద్ర మంత్రి కూడా ఒక కీలకంగా కూడా వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక పర్మిషన్ కావాలి అన్నది మాత్రం ఖచ్చితంగా కొంత దానికంటూ కొంత ప్రాసెస్ ఉంటుంది అన్నది మాత్రం రైట్ కళ అంటే ప్రచురణ కాని పుస్తకం గురించి సభలో ప్రస్తావించడం మరో పక్క ఏ పుస్తకం నుంచి ఆయన ఆ యొక్క అంశాలను తీసుకున్నారో ఆ పుస్తకాన్ని సభలో ప్రవేశపెట్టాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరో పక్క కళ అంటే ఈ నరవాణే ఈ పుస్తకంతో పాటు ఇంకేమైనా పుస్తకాలు ఆయన రాచారా? ఏదైతే తను రాసినటువంటి మొట్టమొదటి పుస్తకము దాదాపు డెస్టినీకి సంబంధించినటువంటిది పుస్తకము తర్వాత అది పబ్లిక్ కాకపోతే తన భార్యకు రెండవ పుస్తకం తన సర్వీస్ లో జరిగినటువంటిది ఒక థ్రిల్లర్ సంబంధించినటువంటిది పుస్తకము తన భార్య వీర్య నర్వానికే అంటే తనకు మొదటి పుస్తకం జరిగినటువంటి అనుభవంతో ఎక్కడా కూడా దాన్ని పబ్లిష్ చేయకుండా రెండో పుస్తకాన్ని తన భార్య వీర్య నర్వానికే తనకు గిఫ్ట్ ఇస్తూ ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసేది తన భార్యతోటి రిలీజ్ చేసినటువంటి పోస్ట్ చేసినటువంటిది
అటు 2024లో చేసినటువంటిది. అది కూడా దాదాపు మనకు భారత చైనా సరిహద్దుకు సంబంధించినటువంటిదే. కానీ ఇక్కడ అంటే ఒక థ్రిల్లర్ కి సంబంధించినటువంటి స్టోరీ అది. అంటే కేవలము ఇక్కడ అంటే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి. ఈ పుస్తకము రాహుల్ గాంధీ అంటే ఎత్తడానికి పార్లమెంట్ లో దీని గురించి డిస్కషన్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణము ఇక్కడ నరవణన్ ఒక వేడుకకు వెళ్ళడం జరిగింది. అక్కడ జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు ఎందుకు మీరు చాలా బుక్స్ రాస్తున్నారు మొన్న, ఎందుకంటే తన భార్యకి వీర నరవణ్కి ఇచ్చినటువంటి పుస్తకాన్ని తను సొంతగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తన ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన అంశాన్ని మీ మొదటి పుస్తకం ఏమైంది అని ప్రస్తావించినప్పుడు తను చాలా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. నేను నా అనుభవాన్ని నేను పుస్తక రూపంలో పెట్టాను, దాన్ని ఎవరైతే పబ్లిష్ చేసేటటువంటి పెంగ్విన్ పబ్లికేషన్స్ కే బాధ్యత, అది ఎందుకు పెండింగ్ ఉంది, అటు అంటే రక్షణ శాఖ నుంచి ఎందుకు అనుమతులు తీసుకోలేదు, అది వారికి సంబంధించినది. నేను మొత్తం మాత్రం నా డ్యూటీ నేను చేశాను, వాళ్ళకి ఇచ్చాను పబ్లిష్ చేయమని, వాళ్ళు చేయలేదు. దీనిపై ఆ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇదే అంశాన్ని ఇటు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చర్చకు తీసుకురావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. దాదాపు ఈ పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదు, పబ్లిక్ కాకుండా ముందుగానే ఇప్పుడు దీనిపై ప్రధానంగా చర్చ ఒకవైపు నడుస్తుంది. కానీ తను ఆర్మీ చీఫ్ గా ఉండి తనకు కావాల్సినటువంటి పుస్తకాన్ని అంతటిని కూడా రాసేటటువంటి అలవాట్లో తన భార్యకి కూడా రెండో పుస్తకం ఇవ్వడం జరిగింది. ఈ వ్యాఖ్యలతో పార్లమెంట్ లో ప్రస్తుతం అంతా కూడా దీనిపైనే ప్రధాన చర్చగా నడుస్తున్నటువంటిది. కానీ ఇక్కడ మనము ఒకటి మాత్రం చెప్పాలి, ఆగస్టు 30, 2020 8:15 జరిగినటువంటి సంఘటనపై ఆ పుస్తకంలో ఏముంది, తర్వాత దీనికి ఎందుకు అనుమతులు రాలేదు, అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి అన్నది మాత్రం ఆ పుస్తకం రిలీజ్ అయ్యాకనే మొత్తం అంతా కూడా మనకు సారాంశం తెలిసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇదే ప్రధాన అంశంగా పార్లమెంట్ లో మాత్రము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన చర్చగా రైట్ కల అంటే రాహుల్ గాంధీ ప్రస్తావించినటువంటి అంశాలు అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. అటు పక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ అంశాలను అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించారు. మరో పక్క అంటే కేంద్రం ఏ విధంగా అంటే ఈ యొక్క అంశాలను ఏమైనా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఈ విధంగా బహిర్గతం చేయటం వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఏమైనా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళ? ఏదైతే నిన్న ప్రస్తావించిన సమయంలో అటు కేంద్ర హోంశాఖ మంత్రి అనుకోవచ్చు, తర్వాత ఇటు ఎవరైతే స్పీకర్ అనుకోవచ్చు, తర్వాత కేంద్ర రాజ్నాథ్ సింగ్ కూడా దీన్ని అబ్జెక్ట్ చేస్తూ కూడా చేయడంతో ఒక్కసారిగా వాకౌట్ చేసి రాహుల్ గాంధీ బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఈ పుస్తకాన్ని సర్చింగ్ చేస్తూ ఉన్నారు. అసలు జరిగింది ఏంటి, బట్ దీనిపై కూడా ఖచ్చితంగా ప్రభుత్వం జవాబు చెప్తుంది. ఎందుకంటే పార్లమెంటు సమావేశం జరుగుతుంది. ఒక ప్రతిపక్షం ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా దానికి జవాబు చెప్పేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న ఏదైతే ప్రశ్నించినటువంటి పుస్తకాన్ని ముఖ్యంగా జరిగినటువంటి చర్చపై ఇప్పుడు అంటే ఉదయం కూడా పార్లమెంట్ సమావేశం ప్రారంభమైంది. 12 గంటలకు మరి లోక్సభ అంటే 12 గంటల వరకు కూడా లోక్సభ రద్దు కావడము, మరి ఇప్పుడు సభ ప్రారంభమవుతుంది. ఇది ప్రధానంగా చర్చకు దారి తీసేటటువంటి అవకాశాలు మాత్రం ప్రస్తుతం ఉన్నాయని చెప్పవచ్చు. రైట్ కల్లా అంటే కాంగ్రెస్ అంటే పార్టీ ఒక్కొక్క పార్లమెంట్ సమావేశాలకి ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటుంది. గతంలో కూడా మనం చూసాం ఎస్ఐఆర్ తీసుకుంది, ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుంది. దీన్ని కాంగ్రెస్ కూడా అంటే తన కూటమి నేతలతోటి ఏమైనా తీవ్రంగా చర్చించి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఎన్డీఏపై ఏమైనా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కళ? ఇక్కడ మనం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఖచ్చితంగా ప్రశ్నించడానికి ఆయుధాలను రెడీ చేసుకుంటుంది. ఏదైనా ఒక ఇష్యూను తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు మనం కేంద్ర బడ్జెట్ కి సంబంధించిన అంశం చేస్తున్నప్పుడు దానిపై కొంతమంది చాలా మంది కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్నారు, కొంతమంది దానిని నెగిటివ్ గా కూడా చెప్తున్నటువంటిది. కానీ ఈ సమయంలో పాజిటివ్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు అటు ప్రతిపక్షం అటాక్ చేయడానికి అవకాశాలు ఉంటుంది. ఇదొక ప్రధాన అంశంగా కూడా అంటే ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం చెందింది, విఫలం చెందింది అని చూపించడానికే ఇక్కడ ప్రతిపక్షం చేస్తున్నటువంటి అటాక్. దీన్ని ధీటుగా చెప్పడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకునేటటువంటిది ఎప్పుడైనా కానీ పార్లమెంట్ లో ఖచ్చితంగా ఎస్ఐఆర్ అనుకోవచ్చు, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ అనుకోవచ్చు, ఆ తర్వాత ఓటు చోరీ అంశానికి అని చెప్పవచ్చు, తర్వాత ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి అంశం. ప్రతిరోజు పార్లమెంట్ లో ప్రతిపక్షము అటు ప్రభుత్వము మధ్యలో జరిగేటటువంటి పార్లమెంట్ లో చర్చలకు మాత్రం ప్రధానంగా మనకు దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజకీయ పాలిటిక్స్ ని డైవర్ట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటుంది. తర్వాత ప్రతిపక్షాలు మాకు ఆయుధాలు కావాలి అన్నటువంటిది ఎక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కూడా ఇదొక చదరంగం అని చెప్పవచ్చు ఒక్క మాటలో. కానీ పార్లమెంట్ లో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి చర్చపై ఖచ్చితంగా నిన్న జరిగిన దానికి ఈ రోజు ప్రభుత్వం చర్చకు దీనికి జవాబు చెప్తుంది అన్నటువంటిది మాత్రము ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్ లో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే వాకౌట్ చేస్తున్నారు, తర్వాత మరి సభ తిరిగి ప్రారంభమైంది. ఖచ్చితంగా దీనిపై స్పందించేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే తన ఆత్మకథలో రాసుకున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించడంతో వివాదం నెలకొంది. కేంద్ర బడ్జెట్పై చర్చ జరుగుతున్న సందర్భంగా రాహుల్ గాంధీ నరవణే పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్పై జరుగుతున్న చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత సరిహద్దు డోక్లాం సమీపంలో 4 చైనా ట్యాంకులు ప్రవేశించాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కూడా ఆరోపించారు. ఈ పుస్తకానికి సంబంధించి ఒక మ్యాగజైన్లో ప్రచురించిన పేజీలను రాహుల్ గాంధీ సభలో చూపించారు. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఖండించారు. హౌస్ రూల్స్ను రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్లు రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. ప్రచురణ జరగని పుస్తకాన్ని ఉద్దేశిస్తూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ప్రశ్నించారు. పుస్తకంలో వాస్తవం ఎంతుందో ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్ ఏ పుస్తకం నుంచి ఆ వ్యాఖ్యలు తీసుకున్నారో ఆ పుస్తకాన్ని సభలో ప్రవేశపెట్టాలని రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఏప్రిల్ 2024లో విడుదల కావాల్సింది. అయితే అనుమతి ఇవ్వని కారణంగా ఇది ఇంకా వెలుగు చూడలేదు.